పిల్లలకు చెప్పి చెప్పి విసుగొస్తుందా? 10 సార్లు చెప్పినా సరే వాళ్ళు మీ మాట వినట్లేదా? చాలా మంది పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్ ఇదే. మేము ఎంత అరిచి చెప్తున్నా మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ మా మాట వినట్లేదు పిల్లలు అని చెప్పేసి. అరిచి చెప్పడము టెంపరరీ సొల్యూషన్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ లో మీ మీద రెస్పెక్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. Try these 4 techniques to find out a solution to your problem. The fourth one is my favorite. Number 1, maintain eye contact. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ నుంచి పిలవడం మనకు కంఫర్ట్ గా ఉంటుంది కానీ పిల్లలు ఇగ్నోర్ చేశారు. అండ్ నెంబర్ 2, నేమ్ తో పిలవడం. ఎప్పుడైనా సరే పిల్లల్ని పేరు పెట్టి పిలవగానే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. దెన్ వెంటనే షార్ట్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. నెంబర్ 3, ప్రేజ్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎప్పుడైనా సరే మీ మాట విన్నారనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళని మెచ్చుకోండి. చెప్పగానే నా మాట విన్నావురా, సూపర్ నువ్వు అని చెప్పేసి ప్రేజ్ చేయండి. 4th one, మై ఫేవరెట్, యూజ్ పాజిటివ్ టోన్. పాజిటివ్ టోన్ లో మాట్లాడడం, కమాండింగ్ గా కాకుండా కనెక్ట్ అవ్వడం. సో కమాండింగ్ గా మాట్లాడితే ఏ పిల్లలు కూడా ఇష్టపడరు. సో కనెక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల వాళ్ళు మన మాట వింటారు. సో ట్రై దిస్ టెక్నిక్ అండ్ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఫాలో మై ఛానల్ టు నో మోర్ పేరెంటింగ్ టిప్స్.